ఒక చిన్న ప్రశ్న. ప్రపంచంలో అత్యంత క్రూరమైన వ్యక్తి కూడా ఒక చిన్న బిడ్డను హింసించడం తప్పని తెలుసు. ఒక దొంగ కూడా తన ఇంట్లో దొంగతనం జరిగితే కోప్పడతాడు. ఒక అబద్ధాల కోరు కూడా తనతో ఎవరైనా అబద్ధం చెబితే బాధపడతాడు. ఎందుకు? మంచి అంటే ఏమిటో, చెడు అంటే ఏమిటో మనందరికీ ఎలా తెలుసు? ఎవరు నేర్పారు? ప్రభుత్వమా? చట్టమా? సమాజమా? లేక మన హృదయంలో ఎవరైనా ఆ సత్యాన్ని వ్రాసారా? ఈరోజు మన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన తాత్విక వాదనల్లో ఒకటైన మోరల్ ఆర్గ్యుమెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. కానీ కేవలం తత్వశాస్త్రం కాదు. బైబిల్ ఈ విషయాన్ని ఏం చెబుతుంది? అదే ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి హృదయంలో ఉన్న నైతిక స్వరం. ఒక చిన్న పిల్లవాడు ఎవరూ నేర్పకపోయినా అన్యాయం జరిగితే ఏడుస్తాడు. ఎందుకు? ఒక చిన్నారి దగ్గర ఉన్న బొమ్మను మరొక పిల్లవాడు లాక్కుంటే వెంటనే ఇది తప్పు అని అంటాడు. ఇది కేవలం సంస్కృతి వల్ల వచ్చిన భావన, లేక మనిషి హృదయంలో దేవుడుంచిన నైతిక స్వరమా? బైబిల్ దీనికి స్పష్టంగా సమాధానం చెబుతుంది. ధర్మశాస్త్ర కార్యం వారి హృదయములలో వ్రాయబడి ఉన్నదని, వారి మనస్సాక్షి సాక్ష్యమిచ్చుచున్నదని రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ వచనం ఎంత అద్భుతమో గమనించండి. దేవుడు కేవలం రాతి పలకల మీదే ధర్మశాస్త్రాన్ని వ్రాయలేదు. మనిషి మనస్సాక్షిలో కూడా ఒక నైతిక జ్ఞానాన్ని ఉంచాడు. అందుకే మంచి చేసినప్పుడు మనసుకు శాంతి ఉంటుంది. తప్పు చేసినప్పుడు మనస్సాక్షి మనల్ని గుచ్చుతుంది. మంచి చెడు నిజంగానే ఉన్నాయా? ఈ రోజుల్లో చాలామంది అంటున్నారు, నీకు ఏది మంచిగా అనిపిస్తే అది చెయ్యి, నీ సత్యం నీది, నా సత్యం నాది. కానీ ఒకవేళ నిజంగా మంచి చెడు అనేవి వ్యక్తిగత అభిప్రాయాలే అయితే హిట్లర్ చేసినది కూడా అతని అభిప్రాయం మాత్రమే అవుతుంది. బానిసత్వం కూడా ఆ కాలంలోని సంస్కృతి మాత్రమే అవుతుంది. పిల్లలను హింసించడం కూడా ఎవరికో సరైనదే అనిపించవచ్చు. మనం అలా ఒప్పుకోగలమా? ఎప్పటికీ కాదు. ఎందుకంటే మన హృదయం చెబుతుంది, కొన్ని పనులు ఎప్పుడూ తప్పే, కొన్ని పనులు ఎప్పుడూ మంచివే. అదే ఆబ్జెక్టివ్ మొరాలిటీ. మోరల్లా ఉంటే మోరల్లా గివర్ కూడా ఉండాలి. ఇప్పుడు అసలు ప్రశ్న, నైతిక చట్టం ఉంటే ఆ చట్టాన్ని ఎవరిచ్చారు? ఒక దేశంలో చట్టం ఉంటే దానిని రూపొందించిన ప్రభుత్వం ఉంటుంది. ఒక ఆటకు నియమాలుంటే దాన్ని రూపొందించిన వ్యక్తి ఉంటాడు. అయితే ప్రపంచమంతటికీ వర్తించే హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు అనే నైతిక సత్యాలకు మూలం ఎవరు? బైబిల్ సమాధానం చాలా స్పష్టంగా చెబుతుంది. దేవుడే పరమ పరిశుద్ధుడు. ఆయనే నైతికతకు మూలం. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుడు మంచి పనులను కనిపెట్టలేదు. మంచితనం ఆయన స్వభావం. ప్రేమ, న్యాయం, సత్యం, పరిశుద్ధత ఇవన్నీ దేవుని స్వభావ లక్షణాలు. మనిషి ఎందుకు తప్పు చేస్తున్నాడు? ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఒకవేళ మనకు మంచి తెలుసైతే ఎందుకు తప్పు చేస్తున్నాం? దీనికి బైబిల్ సమాధానం చెబుతుంది. పాపం మనిషి స్వభావాన్ని పాడు చేసింది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అందుకే మనకు మంచి తెలుసు కానీ దాన్ని ఎప్పుడూ చేయలేకపోతున్నాం. మనస్సాక్షి చెబుతుంది కానీ మన కోరికలు మరో దారికి లాగుతున్నాయి. ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగే యుద్ధం. సిలువ లేకుండా మోరల్ ఆర్గ్యుమెంట్ పూర్తి కాదు. ఇక్కడే సువార్త ప్రారంభమవుతుంది. దేవుడు కేవలం మంచిగా జీవించు అని చెప్పలేదు. మనం చెయ్యలేమని ఆయనకు తెలుసు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సిలువ మీద మన పాపాల శిక్షను భరించాడు. ఆయన మరణం కేవలం ప్రేమకు గుర్తు కాదు, అది దేవుని న్యాయానికి కూడా గుర్తు. పాపాన్ని దేవుడు చిన్న విషయంగా చూడలేదు. న్యాయాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ప్రేమను కూడా విడిచిపెట్టలేదు. సిలువలో న్యాయం, ప్రేమ రెండూ కలిశాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఈరోజు మనం ఒక గొప్ప ప్రశ్న అడిగాం. మంచి అంటే ఏంటి? చెడు అంటే ఏమిటి? మనస్సాక్షి ఎందుకు మనల్ని నిందిస్తుంది? బైబిల్ చెప్పేది ఒకటే, మనస్సాక్షి దేవుని స్వరానికి ప్రతిధ్వని. నైతిక చట్టం నైతిక చట్టకర్తను సూచిస్తుంది. మంచితనం దేవుని స్వభావం, పాపం మనిషి యొక్క సమస్య. యేసుక్రీస్తు ఆ సమస్యలన్నిటికీ దేవుడిచ్చే సమాధానం. కాబట్టి ప్రశ్న దేవుడు ఉన్నాడా అనేది మాత్రమే కాదు, మన హృదయంలో వినిపిస్తున్న ఆ నైతిక స్వరానికి మనం ఎలా స్పందిస్తున్నాం, అదే అసలు ప్రశ్న. ఈ వీడియో మీలో ఆలోచనలు రేకెత్తించి ఉంటే దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని గౌరవంగా కామెంట్లో పంచుకోండి. ఈ సందేశం మరొకరికి కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే తప్పకుండా షేర్ చేయండి. బైబిల్, విశ్వాసం, తత్వశాస్త్రం ఎలాంటి లోతైన తెలుగు వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మా వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.